సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం ఆధ్వర్యంలో పాలక మండలి సభ్యుల సహకారంతో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపూరి శివానందం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ పాలక మండలి సభ్యులు, మార్కెట్ కార్యాలయ సిబ్బంది, వ్యాపారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం ఎంత జరుగుతుంది కోరున్నారు అజెండాతో జరిగితే పాలకవర్గానికి, చైర్మన్కి, ప్రజలకి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి స్వాతంత్ర దినోత్సవ ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా భారతదేశ పౌరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ మరి ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, మార్కెట్ కమిటీ సెక్రటరీకి, మా డైరెక్టర్లకు మరియు మా వ్యాపారస్తులందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు భారతదేశంలో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరం కూడా మనం స్వాతంత్రం జరుపుకుంటున్నాము. వేరే దేశంలో లేనటువంటి సౌభాతృత్వాన్ని మన భారతదేశంలో పూర్తిగా మనం స్వేచ్ఛ స్వాతంత్రాలు కలిగి భారతీయులందరం ఒక్క తాటిపై నడుస్తూ ఈరోజు హిందూ, ముస్లిం, సిక్కు, బౌద్ధులు ఎవరు కాకుండా అందరం కూడా సోదరుల వల్ల మెలుగుతూ మనం. అందరికీ నమస్కారం. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి అందరికీ తెలియజేస్తూ పటాన్చెరు పట్టణంలో ఈ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఇలా స్వాతంత్ర వేడుకలు జరుపుకోవడము మొట్టమొదటిసారి నాకు నా యొక్క పూర్వజన్మ పుణ్యంగా భావిస్తూ, ఎందుకంటే గత చిన్ననాటి నుంచి కూడా ఇక్కడ నేను పుట్టి పెరిగి ఇక్కడ తిరిగి ఇలా ఈ యొక్క మార్కెట్ కమిటీలో ఈ యొక్క స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలా స్వాతంత్రంలో ఎంతో మంది అమరులు పాలిన వాళ్ళందరికీ కూడా ఒకసారి అందరికీ కూడా నా తరపున వందనాలు తెలియజేస్తూ, ఎందుకంటే వారి యొక్క పుణ్యమే ఇలా ఈ యొక్క భారతదేశంలో ప్రతి ఒక్క కుల మత అతీతాలకు అందరికీ కూడా ఇలా గణతంత్ర వేడుక జరుపుకుంటున్నాం. కాబట్టి ఇలా ఇక్కడ మార్కెట్ల మా పాలక వర్గము, మా సెక్రటరీ మరియు డైరెక్టర్లు అందరికీ కూడా